మొదటిగా అడుగుతుంది ఏంటంటే వైరల్ ఫీవర్కి డెంగ్యూ ఫీవర్కి బేసిక్గా డిఫరెన్స్ ఏముంటుండొచ్చు అని అడుగుతున్నారు. వైరల్ ఫీవర్ అండ్ డెంగ్యూ ఫీవర్ బోత్ వైరల్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్సేనండి, వైరల్ వల్ల వచ్చే ఫీవర్సే. ఈ రెండిట్లో కూడా బాగా బాడీ టెంపరేచర్ బాగా విపరీతంగా పెరిగిపోవడము, బాడీ నొప్పులు, జలుబు ఇలాంటివి రెండిట్లో ఉంటాయండి. అయితే మన డెంగ్యూ ఫీవర్లో మజిల్ పెయిన్స్ బాగా ఎక్కువగా విపరీతంగా ఉంటాయి. కళ్ళు మంటలేయడము, కంటి వెనకాల కూడా నొప్పిలాగా అనిపించడము, కడుపు నొప్పి, వామిటింగ్ సెన్సేషన్స్, ఇట్లా మనకు మామూలు వైరల్ ఇన్ఫ్లుయెంజా అట్లాంటి వాటికి డెంగ్యూ లాంట్లలో ఇలా డిఫరెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, సిమ్టమ్స్ వెన్ టు వన్ అని అడుగుతున్నారు. చెప్పాను కదా ఇంతకుముందే, మనకు వైరల్ ఫీవర్లో లాగానే సివియర్గా బాడీ పెయిన్స్, సివియర్ హైగ్రేడ్ టెంపరేచర్స్, ఒళ్ళు నొప్పులతో పాటు కడుపులో నొప్పి, వామిటింగ్ సెన్సేషన్స్, కంటి వెనకాల రిట్రోఆర్బిటల్ పెయిన్స్ అనేవి డెంగ్యూ ఫీవర్లో ఉంటుందండి. వెన్ టు వన్ అంటే ఇవన్నీ సాధారణమైన సిమ్టమ్స్ మాత్రమేనండి. ఎప్పుడైతే వార్నింగ్ సైన్స్, రెడ్ ఫ్లాగ్స్ అంటారు చూడండి, అట్లాంటివి ఉన్నప్పుడు, ఎప్పుడు అంటే విపరీతంగా కడుపు నొప్పి వేయడం, కంటిన్యూస్గా వాంతులు అవ్వడము, మోషన్స్ అవ్వడము, ర్యాషెస్, త్రోఅవుట్ బాడీ ర్యాషెస్ బాగా పెరిగిపోతున్నాయని అనుకున్నప్పుడు, ఫీవర్ తగ్గట్లేదు, పర్సిస్టెంట్గా హైగ్రేడ్ టెంపరేచర్ అలాగే మెయింటైన్ అవుతుంది, ఆర్ మనకు ఈ డెంగ్యూ ఫీవర్స్లలో కాంప్లికేషన్స్లలో మనకు వాటర్ ఎక్కడ పడితే అక్కడ వస్తుంది కాబట్టి కడుపులో, ఊపిరితిత్తులో, వీటిలలో అయ్యే కేసెస్లలో బ్రెత్లెస్నెస్, ఆయాసపడ్డాలు ఇలాంటివి ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి.